హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్ గా మాట్లాడబోయే విషయం ఏంటంటే పోసాని కృష్ణమురళి ఎవరైతే ఉన్నారో అదే మెంటల్ కృష్ణ అంటారు కదా, ఆయన్ని ఈరోజు కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే సోషల్ మీడియా ఉందో సోషల్ మీడియాలో ఒక యాక్ట్ కింద ఎవడైతే నోటుకొచ్చినట్టు మాట్లాడతారో, ఎవరైతే అసభ్య పదజాలంతో బూతులు ఎక్కువ మాట్లాడి తిట్టడం కానీ మానసికంగా హింసించడం కానీ టార్చర్ చేస్తారో వాళ్ళందరినీ కూడా ఏదో కలుపేరినట్టు ఏపీ పోలీసులు అందరూ కూడా ఏరుకుంటూ వచ్చేస్తున్నారు. మెయిన్ గా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో ఉండేవాళ్ళు వీళ్ళందరూ కూడా. అయితే ఇదే నేపథ్యంలో ఈ పోసాని కృష్ణమురళి ఎవరైతే ఉన్నారో గతంలో పవన్ కళ్యాణ్ ని చాలా దారుణంగా తిట్టడం జరిగింది. అసలు దారుణం అని అంటే అంతా ఇంత కాదు, ఆ మాటలు నేరుగా వింటే చంపేయాలన్నంత కోపం వస్తుంది. అయితే గతంలో ఈయనన్ని మాటలు మాట్లాడినా కానీ కేవలం జన సైనికులు ట్రోల్ చేయడం తప్పితే ఆయన ఏమీ చేయలేదు, ఎవరు ఏం మాట్లాడలేదు. మెయిన్ గా అసలు పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోలేదు. అయితే గతంలో ఈ పోసాని కృష్ణమురళి మీద కొంతమంది జన సైనికులు కంప్లైంట్ ఇచ్చారు కానీ అక్కడ ఉన్న పోలీసులు కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ దాన్ని కేసుని పట్టించుకోకుండా లైట్ తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏదైతే ఈ సోషల్ మీడియా మీద మెయిన్ కంట్రోలింగ్ గా తీసుకురావడానికి ఒక పద్ధతి అనేది ఉపయోగిస్తున్నారో ఈ పద్ధతి నేపథ్యంలోనే కొంతమంది రాజమండ్రికి చెందిన కొంతమంది జన సైనికులు అయితే పోసాని మీద మళ్ళీ కేసు పెట్టడం జరిగింది. ఖచ్చితంగా రేపో మాపో అరెస్ట్ చేస్తారు, ఇతను పోలీసు తీస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే అంత దారుణంగా పవన్ కళ్యాణ్ అంత దారుణంగా తిట్టిన వ్యక్తుల్లో మొదటి వ్యక్తి ఇతనే అనుకోవచ్చు. ఖచ్చితంగా తప్పు చేశాడు కాబట్టి ఈ రోజు శిక్షకు అర్హుడయ్యాడు. ఆల్రెడీ కేసు అనేది ఫైల్ అయింది, అది కూడా డైరెక్ట్ ఎస్పీ గారికి కేసు ఇవ్వడం కూడా జరిగింది. కోర్టులో కూడా దీని మీద ఒక స్టే కూడా వేయడం కూడా జరిగింది. ఇది కానీ అంటే ఆల్రెడీ ఈ మాటలన్నీ కూడా నిజ నిరూపణలన్నీ ఉన్నాయి కాబట్టి ఇది నిరూపణ అయ్యిందే మాత్రం ఖచ్చితంగా ఈయన జైలుకు వెళ్ళడం మాత్రం అందులో డౌటే లేదు. ఈయనకి 3rd డిగ్రీలో గట్టిగా ఒక స్టైల్లో కూడా కోటింగ్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఒక సినిమా రచయిత అయ్యండి, ఒక సినిమా నటుడయ్యండి, తోటి సినిమా నటుడైన ఒక అగ్ర హీరో అయినా ఒక రాజకీయాల్లో ఒక కీలక నేత అయిన పవన్ కళ్యాణ్ ని నోటికొచ్చినట్టు ఆయన తిట్టిందే కాక ఆయన కుటుంబ సభ్యుల్ని, ఆయన పిల్లల్ని, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా చాలా పచ్చిగా మాట్లాడాడు. ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో ఆ వీడియోలు ఇంకా ట్రోల్ అవుతున్నాయి, అంత దారుణంగా మాట్లాడాడు. ఖచ్చితంగా గతంలో ఏదైతే మాట్లాడాడో దానికి మూల్యం చెల్లించే విధంగా ఈ రోజు రాజమండ్రికి చెందిన కొంతమంది జన సైనికులు అయితే 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తాట తీసి వదిలిపెడతారు మెంటల్ కృష్ణ అనే దాంట్లో డౌట్ లేదు. ఆల్రెడీ తన మీద కేసు పెట్టారని చెప్పి తెలిసిన వెంటనే కూడా ఎన్ని ప్రెస్ మీట్ పెట్టేసి ఏదో నీతులు చెప్తున్నారు తప్పితే మీరు ఎన్ని నీతులు చెప్పినా ఏం జరిగినా కానీ మీరు గతంలో చేసిన తప్పు ఏదైతే ఉందో దానికి తగ్గగా శిక్ష అనేది పడి తీరుద్ది. మీకు పడే శిక్ష 10 మందికి గుణపాఠం అవ్వాలి. ఎందుకంటే మీరు ఒక సినిమా రచయిత కింద, డైరెక్టర్ కింద, ప్రొడ్యూసర్ కింద, నటుడి కింద ఉండి మంచి పేరు తెచ్చుకొని మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది 100కు 100% ఒక దరిద్రమైన పని. ఈ దరిద్రమైన పనికి మీలాంటి పెద్ద వ్యక్తుల్ని అరెస్ట్ చేసి 4 పీకి జైల్లో పెడితే మీకు జరిగిన ఏదైతే ఆ గుణపాఠం ఉందో అది 10 మందికి బుద్ధొచ్చి ఎవరు కూడా సోషల్ మీడియాలో అడ్డు అదుపు లేకుండా వ్యవహరించరు. ఇప్పటికీ కూడా స్టిల్ చూస్తూనే ఉన్నాం, కొంతమంది ఇంకా కామెంట్లో ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు మాట్లాడుతున్నాడు, విమర్శించట్లేదు, ఏకంగా బూతులే. అదే నేపథ్యంలో ఈయన ఏకంగా మీడియా ముఖంగానే ప్రెస్ మీట్ పెట్టేసి పవన్ కళ్యాణ్ ని అమనా బూతులు తిట్టాడు. మరి అలాంటి వ్యక్తిని పోలీసులు ఏం చేస్తారనేది మనం అయితే చూడాలి. ఏదేమైనా కానీ పాపం పండింది. నిన్న ఆర్జీవి, ఈరోజు పోసాని, రేపో మాపో ఖచ్చితంగా శ్రీరెడ్డి కూడా దొరుకుద్ది. శ్రీరెడ్డిని కూడా అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తారు, అందులో డౌటే లేదు.